10వ మొహర్రం నాడు నీ ప్రణాళిక ఏమిటి? 10వ మొహర్రం నాడు నేను బిర్యానీ భోజనం ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. లేదు, ఈసారి నేను ఆషురా రోజు ఉపవాసం ఉంటాను, నువ్వు కూడా ఉండు. నీకెలాంటి స్నేహితుడు దొరికాడు చూడు. నువ్వు బిర్యానీ ఏర్పాటు చేస్తుంటే అతను ఉపవాసం గురించి మాట్లాడుతున్నాడు. చూడు జిలాని, ఆషూరా రోజా ఏమన్నా ఫర్ద్ తప్పనిసరినా? వచ్చేసారి ఉందాంలే, ఈసారి బిర్యానీ దావతుంది కదా, వెళ్ళి కలిసి తిందాం. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి అలాగే చేద్దాం. ఒకవేళ ఇతని ఈమాన్ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండేవాడు. మిత్రమా, ఆషురా ఉపవాసం గత ఏడాది పాపాలకు ప్రాయశ్చిత్తమని విన్నాను. నువ్వు విన్నది అక్షరాలా నిజం. ఈసారి మనమిద్దరం ఆషురా ఉపవాసం ఉందాం. వీరిని ఎలా తప్పుదారి పట్టించాలి? వీరిద్దరూ ఉపవాసం ఉండటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరి ఫోన్ చేసింది? ఎవరు? కస్టమరు. తన సరుకును వేరే రాష్ట్రానికి తీసుకుని వెళ్లాలంటంట, అది కూడా మొహరం 10వ రోజు. ఆ పని చేస్తే ఎగస్ట్రా మనీ ఇస్తా అంటున్నారు. ఏం చేయాలి? మేము రాలేము, ఆ రోజు మాకు ఉపవాసం